2025 ఐపీఎల్కు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ జబర్దస్త్ అప్డేట్స్ వచ్చాయన్నమాట. అంటే కొన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, కొన్ని మాత్రం చాలా సర్ప్రైజింగ్ అప్డేట్స్ అండ్ కొన్ని రూల్స్ బయటకు వస్తున్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాము. వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ మనం కేఎల్ రాహుల్ అప్డేట్ తోనే స్టార్ట్ చేద్దాము. సో నిన్నటి వరకు ఒక న్యూస్ బయటకు బాగా వైరల్ అయింది, మనం కూడా అప్డేట్ చేసాము. అదేంటి అంటే కేఎల్ రాహుల్ లక్నో టీం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు. సో అతను ఆర్సీబీ టీంలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఎవరి మధ్య అంటే లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా మరియు కేఎల్ రాహుల్ మధ్య. కోల్కతాలోని సంజీవ్ గోయంకా ఆఫీస్ కి కేఎల్ రాహుల్ వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఏం డిస్కస్ చేశారు అన్నది బయటకు వచ్చిందనమాట. యాజ్ పర్ క్రిక్బజ్ అప్డేట్ చూసాము అంటే అక్కడ వాళ్ళు మాట్లాడింది 2025 ఐపీఎల్ కోసం లక్నో సూపర్ జైంట్స్ టీం ఎవరిని రిటైన్ చేసుకోవాలి అండ్ అలాగే నిన్ను మళ్ళీ మేము టీమ్ లో కొనసాగించాలనుకుంటున్నాము అన్న విషయాలపైన చర్చించారట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇదంతా ఏమీ లేదు, ఖచ్చితంగా కేఎల్ రాహుల్ బయటకు వస్తాడు, ఇన్ని రోజులు న్యూస్ వచ్చింది అని చెప్పి. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ కేఎల్ రాహుల్ వేరే టీం కి వెళ్ళేటట్టయితే కేఎల్ రాహుల్ ని పిలిచి సంజీవ్ గోయంకా ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కేఎల్ రాహుల్ కి ఆ టీమ్ లో ఉండడం ఇష్టం లేకుంటే ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ట్రావెల్ చేసి మీటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిటెన్షన్స్ ఎప్పుడు కెప్టెన్ తో డిస్కస్ చేస్తారు. సో ఇప్పుడు అందరికి ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో కేఎల్ రాహుల్ ఇంకా లక్నో సూపర్ జైంట్స్ టీంలోనే కొనసాగే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. అంటే అతను ఏ టీంలోకి వెళ్లే అవకాశం లేదు ప్రెసెంట్ క్రిక్బజ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. అయితే మనం చూసాము 2024 ఐపీఎల్ లో ఒక మ్యాచ్ తర్వాత, ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ మధ్య సంజీవ్ గోయంకా మధ్య ఒక హీటెడ్ డిస్కషన్ జరిగింది. అప్పుడు అందరూ దాన్ని తప్పు పట్టారు. బట్ ప్రెసెంట్ ఏం జరుగుతుందో తెలియదు అనమాట. కేఎల్ రాహుల్ అయితే మీటింగ్ కు వెళ్ళాడు, యాజ్ ఏ కెప్టెన్ గా వెళ్ళాడు, తన రిటెన్షన్ కూడా కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక లక్నో సూపర్ జైంట్స్ కు సంబంధించిన ఇంకొక న్యూస్ ఏంటి అంటే జహీర్ ఖాన్ లక్నో సూపర్ జైంట్స్ టీమ్ కి మెంటర్ గా వెళ్ళబోతున్నాడు. ఇది పక్కా కన్ఫర్మ్ అయిన న్యూస్. ఇక తర్వాత ఆల్రెడీ మనం ఒక న్యూస్ ని అప్డేట్ చేసాం మన ఛానల్లో. అదేంటి అంటే యువరాజ్ సింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కి హెడ్ కోచ్ గా వెళ్తున్నాడన్న వార్త వచ్చింది. యాక్చువల్ గా యువరాజ్ సింగ్ గుజరాత్ టైటన్స్ టీమ్ కి కోచ్ గా వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించిన న్యూస్ కూడా ఒక 3 రోజుల క్రితం బయటకు వచ్చింది. అయితే అక్కడ ఏం జరిగింది అంటే గుజరాత్ టైటన్స్ టీం కొత్త ఓనర్స్ చేతిలోకి వెళ్ళబోతుంది అని చెప్పి మనందరం తెలుసుకున్నాము. సో ఆ క్రమంలో ఆశీష్ నెహ్రా బయటకు వస్తున్నాడు అని చెప్పి వార్తలు వచ్చాయి. అప్పుడు ఆశీష్ నెహ్రా లేని లోటును తీర్చడానికి యువరాజ్ సింగ్ గుజరాత్ టైటన్స్ టీమ్ కి వెళ్లే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు ఆశీష్ నెహ్రా మళ్ళీ గుజరాత్ టైటన్స్ తో కంటిన్యూ అవుతాడని తెలిసాక తన యూటర్న్ తీసుకొని ఢిల్లీ క్యాపిటల్స్ వైపు వెళ్తున్నాడు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్రెసెంట్ కోచ్ లేడనమాట. రికీమ్ పాంటింగ్ ని వాళ్ళు తీసేశారు పర్ఫార్మెన్స్ నచ్చక. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఒక కొత్త రూల్ గురించి మాట్లాడదాము. అంటే రూల్ అంటే ఏంటి అంటే మనం మన ఛానల్లో ఒక న్యూస్ అప్డేట్ చేసామన్నమాట. కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు సూర్యకుమార్ యాదవ్ ని మీట్ అయ్యారు, అంటే కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు శ్రేయస్ అయ్యర్ తో సూర్యకుమార్ యాదవ్ ని ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ సూర్య ఓకే అంటే ఈ ట్రేడింగ్ జరిగిపోతుంది అని. బట్ ఈ న్యూస్ బయటకు వచ్చాక కొన్ని రూల్స్ బయటకు వచ్చాయన్నమాట. అదేంటి అంటే సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్. సో రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ని యాజ్ పర్ ఐపీఎల్ రూల్స్ ట్రేడింగ్ చేయలేరు. అంటే టీంలో ఉన్న ప్లేయర్స్ ని, నార్మల్ గా ఉన్న ప్లేయర్స్ ని, కొనుక్కున్న ప్లేయర్స్ ని ట్రేడింగ్ చేయొచ్చు, బట్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ని ట్రేడింగ్ చేయలేరు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అండ్ అదే క్రమంలో 2025 ఐపీఎల్ చాలా రూల్స్ మారబోతున్నాయి అనమాట. మీ అందరికీ తెలుసు ధోని కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్ లోకి వెళ్లే అవకాశం ఉంది ఈ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో. సో అలాగే ఫుట్బాల్ లో లాగా ఏ ప్లేయర్ ని ఎప్పుడైనా 24 అవర్స్ అంటే ఒక సంవత్సరం పాటు కాదు, ఎప్పటికీ కూడా ట్రేడింగ్ జరిగే అవకాశం పెట్టుకునే ఒక రూల్ తీసుకొని వస్తున్నారు. ఫుట్బాల్ లో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. సో ఆ రూల్ ని తీసుకొని వస్తే మాత్రం సూర్యకుమార్ యాదవ్ మనం అనుకున్నట్టుగానే కేకేఆర్ టీంలోకి వెళ్లే అవకాశం ఉంది. అదే టైంలో శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, సూర్యకుమార్ యాదవ్ ఉన్నది అల్లాటప్ప టీంలో కాదనమాట, అతను ముంబై ఇండియన్స్ టీంలో ఉన్నాడు. సో వాళ్ళు అనుకుంటే ఈ ట్రేడింగ్ ని చాలా ఈజీగా జస్ట్ చిటికలో ఆపేయచ్చు అనమాట. వాళ్ళకు ఆ సత్తా ఉంది. కావాలంటే సూర్యకు కెప్టెన్సీ ఇచ్చి హార్దిక్ పాండ్యాను ఆల్రౌండర్ గా ఆడమని కూడా చెప్పొచ్చు. సో ఇలాంటివి ఎన్నైనా జరగచ్చు. బట్ మనకు రూల్స్ అనేవి బయటకు రావాల్సిందే, వచ్చాక అందరికి క్లారిటీ వస్తుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ సూర్యని ఆప్షన్ లోకి వదిలేయడము,
శ్రేయస్ అయ్యర్ని ఆక్షన్లోకి వదిలేయడము కేకేఆర్ ఇలాంటివి జరిగితే అప్పుడు ఎవరు దాన్ని ఆపలేరనమాట. సూర్యని ఎవరైనా కొనుక్కోవచ్చు, శ్రేయస్ అయ్యర్ని ఎవరైనా కొనుక్కోవచ్చు. బట్ ఉన్న రూల్ ఏంటి అంటే రిటైన్డ్ ప్లేయర్స్ ని ట్రేడింగ్ చేయలేరు అన్నది. ఇక నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే రోహిత్ శర్మకు సంబంధించింది. ఐపీఎల్ అయిపోయినప్పటి నుంచి అంటే 2024 ఐపీఎల్ అయిపోయినప్పటి నుంచి రోహిత్ శర్మ టీం మారుతాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. అది 100% నిజం అంటున్నారు. బట్ ఏ టీంలోకి వెళ్తాడో ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సంజయ్ బంగర్ ఏమన్నాడు అంటే ఒకవేళ రోహిత్ శర్మ ఆక్షన్ కి వస్తే మేము మా టీంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తాము, ఎందుకంటే తను ఎక్కువ ధరకు వెళ్తాడని అందరికీ క్లారిటీ ఉంది. బట్ మేమైతే అతని కోసం పోటీ పడి తిడతాము, అలాంటి ప్లేయర్ మా టీంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము అని చెప్పి సంజయ్ బంగర్ అన్నాడు. సో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామన్నమాట, అందులో కూడా చెప్పాము ఒకవేళ రోహిత్ శర్మ ఆక్షన్ కి వస్తే పోటీ పడే టీమ్స్ లో నంబర్ 3 అంటే టాప్ 3లో ఉంటుంది పంజాబ్ కింగ్స్ అని చెప్పి. సో వాళ్ళకు ఒక మంచి కెప్టెన్ కావాలి, ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో ఇప్పుడు రోహిత్ శర్మ 2025 ఐపీఎల్ లో హాట్ కేక్ అనమాట. ఏ టీంలోకి వెళ్తాడు, ఎన్ని కోట్లకు వెళ్తాడో చూడాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.